హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో నేను మీకు నార్మల్ నీడిల్తో మనము షుగర్ బీడ్స్ అనేవి ఎలాగ స్టిచ్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టిచ్ చేయడానికి ఇలాగ మనకి సన్నగా ఉండే నీడిల్ అయితే తీసుకోవాలండి. మనకి ఇలాగా ఇక్కడైతే మనకి ఇలాగా చాలా ఇలాగా స్మాల్ గా ఉండాలన్నమాట. ఈ స్మాల్ నీడిల్ లో అయితే మనము ఇవి ఇన్సర్ట్ చేయగలము, లేకపోతే నీడిల్ అనేది పెద్దగా ఉంటే మాత్రానికి ఇన్సర్ట్ చేయలేము. ఇది ఈ బీడ్స్ యూజ్ చేయడానికి మన స్టిచ్ చేయడానికి మనం నార్మల్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనం అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి, మనకి ఎలాగా కావాలనుకుంటే అలాగా. సో నేనైతే మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ అయితే చూపిస్తున్నాను మీకు. సో ఇలా కాకుండా మీకు కావాలి అనుకుంటే ఏదైనా డిజైన్ కానీ ఫ్లవర్ కానీ ఏ షేప్ లో అయితే ఆ షేప్ లో ఇలాగైతే డ్రా చేసుకోవాలి. నేను నార్మల్గా చూపిస్తున్నాను కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసేసుకున్నాను. నేను దానికోసం ముందుగా ఇలాగ గోల్డ్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లోకి నేను నీడిల్ని కింద నుంచి ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి దీంట్లోకి అయితే మనం బీడ్స్ని అయితే ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ నీడిల్ కూడా కొంచెం స్మాల్గా ఉన్నది చూసుకోవాలండి, మరీ థిన్గా ఉన్నది చూసుకోవద్దు. అప్పుడు కొంచెం లావుగా ఉంటే ఏమవుతుందంటే మనకి ఇవైతే ఇన్సర్ట్ అవ్వము అనమాట. సో ఇలాగ తీసుకొని ఇక్కడైతే నేను ఇలాగ ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇవి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడి వరకు వస్తాయో చూసుకొని అక్కడికి ఇదైతే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలాగ నీడిల్ని ఇన్సర్ట్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ టూ థ్రెడ్స్ ఉన్నాయి కదా బీడ్స్, ఆ 2 బీడ్స్ ఉన్న దగ్గర మళ్ళీ లైన్ మీద ఇలాగ పైకి తీసుకొని ఈ రిమైనింగ్ 2 బీడ్స్ లోంచి మళ్ళీ ఇలా తీసేసుకుంటున్నాను అనమాట. తర్వాత మళ్ళీ అగైన్ 4 బీడ్స్ అయితే తీసుకోవాలి. సో ఇలాగ మనం 4 బీడ్స్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలండి. సో మళ్ళీ రిమైనింగ్ అయితే ఇలాగ నేను 4 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఇవి మనం కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా తీసుకోవచ్చు అనమాట. ఓల్డ్ గోల్డ్ కలర్తోనే తీసుకోవాలనేది ఏం లేదు. సో ఇలా తీసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడికి మనం ఇలాగ నీడిల్ని అయితే కిందకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ 2 బీడ్స్ దగ్గరకు వచ్చేసి మనం ఇక్కడ ఇలాగా సేమ్ లైన్ మీద మనం పైకైతే తీసేసుకోవాలి. థ్రెడ్ని తీసుకున్న తర్వాతకి ఇలాగ మళ్ళీ ఫ్రంట్కి అయితే ఇలాగ తీసేసుకోవాలి. సో ఇదే ప్రొసీజర్ని మన డిజైన్ మొత్తం అయితే ఫాలో అయితే సరిపోతుంది. సో నేను బేసిక్ స్టిచెస్ కూడా నేను ఒకటైతే చేశాను అనమాట. ఎవరైనా చూడకపోతే చూడండి, చైన్ స్టిచ్ అవి చేశాను అనమాట. అవి కూడా మన ఆరి వర్క్ చేసుకోవాలంటే ఆ స్టిచెస్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో అందుకే నేను ఆ వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో అదే విధంగా ఇలాగ మొత్తం అయితే నేను స్టిచ్ చేసేసానండి. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు సెకండ్ వే అనేది చూపిస్తాను. సెకండ్ వేలో మనం ఇంకొక విధంగా ఎలాగ స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇలాగ థ్రెడ్ కింద నుంచి తీసుకుంటున్నాను అనమాట. ఇలాగ క్లాత్ కింద నుంచి నీడిల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు నేను 3 అయితే చూపించబోతున్నాను మీకు. సో ఫస్ట్ నేను ఇక్కడ గోల్డ్ బీడ్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత వైట్ పర్ల్, అగైన్ మళ్ళీ గోల్డ్ బీడ్ అయితే ఇలాగ తీసుకుంటున్నాను. ఇలాగ 3 తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని యాజ్ టీజ్గా బ్యాక్ సైడ్కి పెట్టేసి ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ మనం నీడిల్ని కిందకైతే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాగ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము సింగిల్ ఎక్కడైతే ఉందో సింగిల్ పర్ల్కి అక్కడ నుంచి మనం ఇలాగ నీడిల్ని అయితే మళ్ళీ పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ పర్ల్ నుంచి ఇలాగైతే బయటికి తీసేసుకోవాలి. సో ఇదే ప్రొసీజర్ మనం ఫాలో అయితే సరిపోతుందండి. సో ఇలాగ 2 వేస్లో మనమైతే వీటిని స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మనము 1 కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. మనకి మరీ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ దగ్గర అయితే మనం 1 పర్ల్ సింగిల్ పర్ల్ అలాగా తీసుకోవాలన్నమాట. మనకి ఎగ్జాక్ట్ షేప్ రావాలంటే మనం 1 కూడా తీసుకోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల. సో అలాగా తీసుకోవాల్సిన చోట్ల అలా కూడా తీసుకోవాలి. సో ఇలాగా మళ్ళీ ఇక్కడ నేను గోల్డ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వైట్ పర్ల్, ఇది గోల్డ్ పర్ల్, అలాగే ఇది తీసుకున్నాను అనమాట. మళ్ళీ అగైన్ వైట్ పర్ల్ తీసుకున్నాను. మళ్ళీ కిందకి ఇన్సర్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా కిందకి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సింగిల్ పర్ల్ ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ ఈ నీడిల్ని అయితే ఇలాగ పైకి తీసేసుకుంటున్నాను. ఈ లైన్ మీదే తీసుకోవాలి, పక్కకి తీసుకోకూడదు. తీసుకున్న తర్వాతకి ఈ పర్ల్లోంచి ఇలాగా మళ్ళీ నీడిల్ని అయితే బ్యాక్ సైడ్కి తీసుకుంటున్నాను. సో ఇలాగా ఇక్కడ ఇప్పుడు గోల్డ్ వైట్ కలర్ వచ్చింది కదా, అంటే నేను మామూలుగా కలర్ సీక్వెన్స్ పట్టి తీసుకుంటున్నాను అనమాట. మీరు మామూలుగా కావాలంటే మామూలుగా అన్ని కలర్స్ ఒకటే కూడా తీసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట అది. సో తీసుకున్నాను కాబట్టి అగైన్ మళ్ళీ గోల్డ్ అండ్ వైట్ పర్ల్, అగైన్ గోల్డ్ కలర్ బాల్ తీసుకుంటున్నాను. ఇలాగ తీసుకొని మళ్ళీ దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక చూపించిన వేలోనే మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ లైన్ మీద ఇక్కడ వరకు అయితే వచ్చిందనమాట. ఇక్కడ నేను కిందికి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలాగ ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సింగిల్ పర్ల్ ఎక్కడైతే ఉందో ప్లేస్ ఇలాగ లైన్ మీదనే తీసుకోవాలి పైకి. తీసుకున్న తర్వాత దీంట్లోంచి మళ్ళీ కిందికి నేను ఇలాగే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను బయటికి. సో ఇదే పద్ధతిలో ఇక హోల్ మొత్తం ఇది మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, సో నేనైతే ఇలాగా 2 వేస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది 4 పర్ల్స్ యూజ్ చేసి, ఇది 3 పర్ల్స్ యూజ్ చేసి అయితే చెప్పాను. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ వేలో కనుక మనం స్టిచ్ చేసుకుంటే మనం పర్ల్కి మధ్య గ్యాప్ అనేది ఉండదు అండ్ వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా వీడియోస్ కావాలి అన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు అది చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో ఎండ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.